హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఈ మార్చ్ మంత్ లో అదిరిపోయే 15 అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ మార్చ్ మంత్ లో మంచి మంచి ఓటీటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 తండేల్ మూవీ. సో ఈ మూవీలో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఫిఫ్త్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది. ముందుగా మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ 72 కోట్ల గ్రాస్ ని అండ్ 44 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే దాదాపు 93 కోట్ల గ్రాస్ ని అండ్ 53 కోట్ల షేర్ రాబట్టి దుమ్ము రేపింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. మార్చ్ 7th ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది అనమాట. సో ఎవరైనా తండేల్ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యి ఓటీటీ రిలీజ్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో మార్చ్ 7th నుంచి విత్ మల్టిపుల్ ఆడియోస్ లైక్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడతో పాటు మలయాళం లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 2 బాపు మూవీ. సో ఈ మూవీలో మనకి బ్రహ్మాజీ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి Feb 21st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన 2 weeks కే ఈ మూవీ మనకైతే ఓటీటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు రీసెంట్ గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. మార్చ్ 7th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది అనమాట. సో ఎవరైనా బాపు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో మార్చ్ 7th నుంచి. ఇక నెంబర్ 3 ద వాకింగ్ ఆఫ్ ద నేషన్. సో ఇది ఒక మంచి హిస్టారిక్ సిరీస్ అనమాట. అండ్ ఈ సిరీస్ మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ మనకి మార్చ్ 7th నుంచి వాళ్ళైతే ఓటీటీకి అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట విత్ మల్టిపుల్ ఆడియోస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 4 రేఖా చిత్రం మూవీ. సో ఈ మూవీ మనకి మలయాళంలో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అనసుర రాజన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఓన్లీ మనకి మలయాళం లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయింది థియేటర్స్ లో. బట్ ఇప్పుడు మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అయితే తీసుకొస్తున్నారు అనమాట సోనీ లివ్ వాళ్ళు. అండ్ సోనీ లివ్ మనకి డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది. మార్చ్ 7th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగు లాంగ్వేజ్ తో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ అయితే మనకి అవైలబుల్ గా ఉండబోతుంది. ఇక నెంబర్ 5 మోనా 2. సో ఇది ఒక యానిమే మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు పార్ట్ 1 కూడా మనకి రిలీజ్ చేశారు 2016 లో. అండ్ మోనా పార్ట్ 1 అప్పుడు రిలీజ్ అయ్యి మంచి అప్రిషియేషన్ కూడా తెచ్చుకుంది. సో ఇప్పుడు మనకి పార్ట్ 2 అయితే తీసుకొస్తున్నారు అనమాట. మార్చ్ 14th నుంచి ఈ మూవీ అయితే మనకి అవైలబుల్ గా ఉండబోతుంది జియో హాట్స్టార్ లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 కన్నడ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ ని మనకి డైరెక్ట్ గా జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఇది హాట్స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్. సో వాళ్ళే దీన్ని ప్రెజెంట్ అయితే చేశారు మనకి. అండ్ వాళ్ళైతే డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు మార్చ్ 21st నుంచి ఈ సిరీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉండబోతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. ఇక నెంబర్ 7 ద ఎలక్ట్రిక్ స్టేట్. సో ఇది ఒక మూవీ అనమాట. అండ్ ఈ మూవీలో వచ్చేసి మనకి మీలో చాలా మంది స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ ని చూసే ఉంటారు. సో ఆ సిరీస్ లో ఉన్న యాక్టరే ఈ మూవీలో కూడా మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక ఈ మూవీ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ మనకి మార్చ్ 14th నుంచి అయితే అవైలబుల్ గా ఉండబోతుంది. సో వాళ్ళైతే మల్టిపుల్ ఆడియోస్ లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉండబోతుంది. ఇక నెంబర్ 8 జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ మూవీని మనకి ధనుష్ అయితే డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీలో అనికా సురేంద్రన్ అండ్ మాథ్యూ థామస్ అండ్ ప్రియా వారియర్ అయితే ఈ మూవీలో అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి Feb 21st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచి టాక్ ని తెచ్చుకుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ రీసెంట్ గానే కన్ఫర్మ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీని క్లెయిమ్ చేసుకుని వాళ్ళైతే మార్చ్ 21st ఈ మూవీని మనకి ఓటీటీకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారంట. సో మార్చ్ 3rd week లో ఈ మూవీ మనకైతే అవైలబుల్ గా ఉంటుంది. లైక్ తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో ఎవరైనా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 21st నుంచి. ఇక నెంబర్ 9 ధూమ్ ద మూవీ. సో ఈ మూవీని మనకి ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ చేయాలి. బట్ వాళ్ళు లేట్ చేస్తూ మనకి రీసెంట్ గా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట. ఇక ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మార్చ్ 6th నుంచి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 10 చావా మూవీ. సో ఈ మూవీలో విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 19 days అయినా ఇంకా కలెక్షన్స్ అయితే తగ్గడం లేదు. ఈ మూవీకి మన ఇండియాలోనే నెట్ వచ్చేసి 471 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అండ్ మన ఇండియా గ్రాస్ వచ్చేసి 568 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 641 కోట్ల గ్రాస్ రాబట్టి
ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాబడుతుంది. సో ఈ మూవీకి మన తెలుగులో కూడా మంచి డిమాండ్ అయితే ఉంది తెలుగులో రిలీజ్ చేయమని. సో వాళ్ళు అది చూసి ఈ మూవీని మనకి తెలుగులో అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట. అండ్ తెలుగు రైట్స్ వచ్చేసి మనకి గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో గీతా ఆర్ట్స్ వాళ్ళు డబ్బింగ్ రైట్స్ అయితే తీసుకున్నారనమాట. సో ఈ మూవీని అయితే వాళ్ళు అయితే మనకి డబ్ చేసి March 7th అయితే రిలీజ్ చేయబోతున్నారు థియేటర్స్ లో. సో మీలో ఎంతమంది ఈ మూవీ తెలుగు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ OTT రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ ఎండింగ్ లో అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఈ మూవీకి మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళు ఈ మూవీని మనకి డిలే అయితే చేస్తారు. లైక్ 45 days తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. అది ఎలా అంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన 45 days తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ లైక్ మార్చ్ ఎండింగ్ లో ఈ మూవీ మనకి అయితే అవైలబుల్ గా ఉంటుంది ఓటీటీలో. సో అంతకంటే ముందు ఈ మూవీ మనకి థియేటర్స్ కి అయితే వస్తుంది March 7th మన తెలుగు లాంగ్వేజ్ లో. సో మీరు థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి, మీకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక నెంబర్ 11 లైలా మూవీ. సో ఈ మూవీలో విశ్వక్ సేన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి Feb 14th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. లైక్ March 7th ఈ మూవీని మనకి సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అలర్ట్గా ఉండండి, ఏ టైంలోనే రిలీజ్ చేయొచ్చు. ఇక నెంబర్ 12 మజాకో మూవీ. సో ఈ మూవీలో మనకి సందీప్ కిషన్ అండ్ రితు వర్మ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఈ Feb month లో థియేటర్స్ లో అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ టోటల్ గా 7 days గాను వరల్డ్ వైడ్ గా 5 కోట్ల షేర్ ని అండ్ 10 కోట్ల క్రాస్ ని అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ థియేటర్స్ లో యావరేజ్ గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని 28 days అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. లైక్ ఈ మూవీ మనకి మార్చ్ ఎండింగ్ లో అయితే వస్తుంది March 28th. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ కి వెళ్ళి వాచ్ చేయండి. ఇక నెంబర్ 13 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. సో ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్ గా Feb 21st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ఒక చిన్న మూవీగా రిలీజ్ అయ్యి ఇప్పుడు Tier 1 రేంజ్ లో అయితే పర్ఫామ్ చేస్తుంది తమిళనాడులో. ఈ మూవీ 12 days గాను మన తెలుగు స్టేట్స్ లో 17 కోట్ల గ్రాస్ ని అండ్ 9 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. ఇక తమిళ్లో అయితే ఏకంగా 62 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి దుమ్ము రేపింది. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 58 కోట్ల షేర్ ని అండ్ 118 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి ప్రదీప్ రంగనాథన్ కెరియర్ లో ఫస్ట్ 100 షేర్ మూవీ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 1 month అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయిన 1 month తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. మోస్ట్లీ లైక్ March 21st ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది అనమాట విత్ తెలుగు తమిళ్ లాంగ్వేజెస్ లో. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్ లో ఇంకా సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్ లో చూద్దాం అనుకుంటే థియేటర్స్ కి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 14 మనమే మూవీ. సో ఈ మూవీలో శర్వానంద్ అండ్ కృతి శెట్టి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా మంత్స్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకున్నట్టు మనకి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళైతే ఈ మూవీని సడన్ ప్రీమియర్ అయితే చేస్తారు. మోస్ట్లీ లైక్ March 9th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. సో మీలో ఎంతమంది మనమే మూవీని చూద్దామని వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక నెంబర్ 15 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో శివకార్తికేయన్ అండ్ రఘుప్రీత్ సింగ్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా మంత్స్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ రీసెంట్ గానే ఒక బజ్ అయితే వచ్చింది ఈ మూవీ మనకి మార్చ్ ఎండింగ్ లో అయితే రాబోతున్నట్టు. అది ఎంతవరకు నిజమో తెలీదు, బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తాను. సో రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి తింటే గైస్ ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.